హాయ్ వెల్కమ్ టు స్మైలీ లైఫ్ స్టైల్. మనం ఈ సీజన్లో ఫ్రూట్స్, ఏ సీజన్లో అయినా సరే మనం ఫ్రూట్స్ కొనుక్కుంటూ ఉంటాం కదా. సో ఆ ఫ్రూట్స్కి వచ్చేసి ఎక్కువగా మందులతో పండిస్తారు. ఇప్పుడైతే ఆర్గానిక్ ఫ్రూట్స్ అనేవి చాలా తక్కువ, మందులు లేకుండా ఏ ఫ్రూట్స్ అనేవి కూడా పండేదే లేదు. అలాగే సో అంత లేదు అనేసి అనేది కాదు, మ్యాక్సిమం 90% మందులతో వేసిన ఫ్రూట్సే మనం బయట మార్కెట్లో కొనుక్కుంటాం కదా, ఆ ఫ్రూట్స్ అలా. నేను ఈరోజు వచ్చేసి గ్రేప్స్ తీసుకొచ్చానండి. 1 kg గ్రేప్స్ తీసుకురావడం అయితే తీసుకొచ్చాను, కానీ గ్రేప్స్ అయితే మాత్రం చాలా మందులు కొట్టి మరీ దాన్ని పండిస్తారు. ఆ గ్రేప్స్ నీట్గా కడిగేసుకోవాలి అంటే దానికి ఒక వే ఆఫ్ ప్రాసెస్ ఉంటుంది. దాని ప్రకారంగా కడుక్కున్నాము అంటే క్లీన్ చేసి చక్కగా తినొచ్చు. అవి ఎలా అనిసానంటే వాటర్లో వచ్చేసి ఒక 10-15 మినిట్స్ వచ్చి అలా నానిపించి ఊరిపించి వదిలేసుకోవాలండి. ఒక 10-15 మినిట్స్ వాటర్లో అలా వదిలేసిన తర్వాత మళ్ళీ ఆ వాటర్ మార్చేసి ఇంకొంచెం వాటర్ తీసుకొని ఆ వాటర్లో సాల్ట్ వేసేసుకోవాలి. ముక్కుప్పు ఉంటుంది కదా, కల్లుప్పు, అది వేసేసుకొని దీన్ని కూడా ఇంకో 10 మినిట్స్ అలా సైడ్కి పెట్టేసుకోవాలి. ఆ ఫ్రూట్స్ అన్నీ కూడా ములిగేలాగా ఆ పైన వాటర్ కొంచెం వేసుకొని సాల్ట్ వేసుకోవాలి. నిండుగా వేసుకుంటే సాల్ట్ తక్కువైపోతుందని నేను కొంతవరకు వేసాను. దీన్ని ఆల్రెడీ 2 times వచ్చేసి నేను క్లీన్ చేసేసానండి. సాల్ట్ వాటర్ అంతా కూడా పోయింది. 2 times ఆల్రెడీ క్లీన్ చేసేసాను. ఇది 5th time క్లీన్ చేశాను. గ్రేప్స్ మాత్రం క్లీన్ చేసేటప్పుడు అంతా కూడా ఆ బంచ్ నుంచి విడిపోయాయి, చూసారా ఫ్రూట్స్ అన్నీ. అంటే ఏ టైప్లో తన్ని క్లీన్ చేశాను. ఒక్కొక్కటైతే మనం పామి అది క్లీన్ చేయలేం కదా, అందుకని చెప్పి సాల్ట్ వాటర్లో వేసేసుకొని 2 times వచ్చేసి ప్లెయిన్ వాటర్లో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. బట్ సాల్ట్ వాటర్లో క్లీన్ చేసేటప్పుడు కొంచెం గట్టిగా ఫ్రెష్ చేసి క్లీన్ చేసామంటే ఫ్రూట్స్ ఫ్రెష్గా ఉంటాయి, బాగుంటుంది తినడానికి కూడాను. సో ఇలా క్లీన్ అయిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని, మ్యాక్సిమం ఫ్రిడ్జ్లో పెట్టకుండా తింటే బాగుంటుంది. మరి ఒకేసారి అన్నీ తినలేం కదా, అందుకని చెప్పేసి కొన్ని డైరెక్ట్గా తిందాము, కొన్ని వచ్చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము. ఫ్రూట్స్ ఎప్పుడు తీసుకున్నా సరే నీట్గా ఈ విధంగా కడిగేసుకొని పిల్లలకి, పెద్దవాళ్ళు అండ్ మనం కూడా చక్కగా తినొచ్చండి. ఆరోగ్యాన్ని మాత్రం ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.